ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్లో చూస్తున్నాం. బావతో బిడ్డను కనాలంటూ వివాహితకు అత్తమామలు బలవంతం చేసి గృహ నిర్బంధం చేశారు. అంగీకరించని యువతిని గత 10 రోజుల నుంచి బంధించి ఉంచారు. సంవత్సరం బాలుని నిర్బంధించారు. పోలవరానికి చెందిన యువతికి జంగారెడ్డిగూడానికి చెందిన వ్యక్తితో 22 నెలల క్రితం వివాహమైంది. యువతికి ఈ మధ్య బాబు పుట్టాడు. భర్తను దాచేసిన అత్తమామలు తమ పెద్ద కుమారుడితో బాబును కనాలంటూ బలవంతం చేసినట్లు బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గదిలో బంధించి కనీస సౌకర్యాలైన కరెంట్, వాటర్, ఆహారం ఏదీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాల నేతలు తలుపులు తీయించి బాధిత యువతను కాపాడారు. బంధించిన భర్తను దాచిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ మొత్తం చెప్తాను. రండి అమ్మ, బయటకు రా, పర్వాలేదు, ఉండరమ్మా, బయటకు రా. సార్ వీడియో తీయండి, అమ్మాయి చెప్పింది. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. ఎన్ని రోజులు అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? తలుపులు బదులు కొట్టేస్తున్నారు, అర్ధరాత్రి వచ్చి సార్ నాకు అందరూ కూడా సహకరించండి. కాపాడాలి, 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 శిక్షించాలి, శిక్షించాలి. అమ్మా నీకేం బాగలేదమ్మా, ఎస్ఐ గారు ఏంటి 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 దేనికమ్మా? మా బావగారితో కలిసి ఇంకొకటి కనాలంట నేను. అమ్మా ఏమండి కొద్దిగా లేపు పాపం అర్జెంట్ గా బయట తీసుకెళ్ళి ఏమైనా పెట్టించండి ఆ పిల్లకి. పాపం ఏం తిన్నది ఏంటో భయపడిపోతుంది ఆ పిల్లకి. ఇడొక్కడే పోనీ ఇంకెవరికైనా కన్నారా? రండి ఫోన్ చేస్తాను, స్టేషన్ అయితే రాను నేను. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. బావతో బిడ్డను కనాలంటూ వివాహితకు అత్తమామలు బలవంతం చేసి గృహ నిర్బంధం చేశారు. అంగీకరించని యువతిని గత 10 రోజుల నుంచి బంధించారు. సంవత్సరం బాలుని కూడా నిర్బంధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ ఘటన పూర్వాపరాలేంటి, యాక్చువల్గా జరిగింది ఏమిటి? అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మానవత్వం మంట కలిసినట్టు సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వాయు వరుసలు మర్చిపోయి ఒక కుటుంబం మానవత్వాన్ని మంట కలిపిందని కూడా చెప్పవచ్చు. అత్తమామలు వేధింపులకు వివాహిత బలైందని కూడా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఇది మొత్తం అంతా కూడా తెలిసిన విషయం అవుతుంది. చిన్న కోడలు బావ దగ్గర పడుకోవాలని చెప్పి బావకు కూడా సంతానం చేకూర్చాలంటూ చిన్న కోడల్ని వేధించి నిర్మించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. జంగారెడ్డిగూడెంకి చెందిన చిన్ని నాగేశ్వరరావు, చిన్ని చంద్ర దంపతులకు ఇద్దరు కుమారులకు చిన్ని ప్రవీణ్ కూడా అతనికి వివాహం అయ్యి సంతానం లేకపోవడంతో రెండో కుమారుడైన చిన్ని రంజిత్ కు 22 నెలలు అవుతుంది. అంటే 22 నెలలు మ్యారేజ్ అవుతుంది. అమృతవల్లి అంటే పోలవరం చెందిన అమృతవల్లికి చవితే ఇక్కడ మ్యారేజ్ చేయడం అనేది జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు, అమృతవల్లికి ఒక కుమారుడు జన్మించాడు. ఇంతకు బావ ఎంతవరకు బాగానే ఉన్న ఇక్కడ విషయం అయితే అసలు విషయం ఇక్కడ మొదలైంది. తమ కుటుంబానికి పెద్ద కుమారుడికి వారసుడు లేడంటూ చిన్న కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. అనుకున్నదే తప్పుడుగా పెద్ద కుమారుడితో లైంగిక సంబంధం పెట్టుకుని చిన్న కోడల్ని సంతానం కలిగేలా చేయాలంటూ కోడల్ని అయితే ఇంటిలోని బంధించి చిత్రవద చేయడం జరిగింది. దీంతో చిన్న కోడల్ని 10 రోజులు
10 రోజులు ఇంట్లో నిర్బంధనం చేసి ఆవిడని నానా చితహింసలు పెట్టారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదంతటికి కారణం ఏదైతే పెద్ద కొడుకు ఉన్నాడో ఆ పెద్ద కొడుకు సంబంధించి సంతానం లేకపోవడం వల్ల దాని గురించి సంతానం మగ ఇంటికి పెద్ద కొడుకు వారసత్వం కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. వరంగల్ ట్రై సిటీస్లో ఏరియల్ వ్యూ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కూడా మనం రాబట్టుకోవాలి. మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము, కొంత వెనుకబాటుతనం ఉన్నది. ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి, ప్రభుత్వ విధానము మారింది. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయాలి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాజ్ వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు, ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువలు ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటిని ఒక అసెస్మెంట్లోకి రండి. ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది, ఎంత కావాలి, ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా, మీకున్న వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులన్నిటిని కూడా ఇది చేసుకొని ఇంటేక్ అవుట్ఫ్లోలు ఇన్ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది, ఏమవుతుంది అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి. అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి. వితౌట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు లోకల్ డిపార్ట్మెంట్స్ రోడ్లు రిస్టోర్ చేసి మున్సిపల్ వాళ్ళు మీ ఏరియాలు చేసినా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు సేమ్ సమస్య అవుతాయి, సేమ్ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి. ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే. కలెక్టర్లు మొదట అధికారుల ఈ శాఖల మధ్యలో R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ అయితే ఈ MAUD వీటి మధ్యలో కంప్లీట్గా మీకు ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని పర్మనెంట్గా కలెక్టర్స్ రివ్యూలు చేయాలి. ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఒక శాఖ పనులు చేసిపోయిన తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎవరు ముందు చేయాలి, ఎవరు తర్వాత చేయాలి అనే దాన్ని కూడా మీకు ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతున్నాయి. వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు వరదలు తగ్గినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ఇమ్మీడియట్గా టేకప్ చేయండి. మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేషన్తో మీరు అందరు కలిసి ముందుకు వెళ్లాల్సిందే. వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి. అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా FIR చేయండి. కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు, వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి FIRలు కడితే రేపు ఇందులో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం.
మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయినరో తక్షణమే వాళ్ళ వివరాలన్నీ సేకరించి వెంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. అదేవిధంగా పశు సంపద, ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ, మేకలు ఇవి చచ్చిపోతే 5,000, ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం 50,000 రూపాయలు ఇస్తున్నాం అంతేనారు. సో 50,000 రూపాయలు ఇస్తున్నాం. వాటిని కూడా వెంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు NREGSలో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు, ఎకరాకు 1,00,000 కూడా మనము NREGSలో తీసుకోవచ్చు. కాబట్టి NREGSకు సంబంధించిన పంచాయతీరాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. అదేవిధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం, కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. తర్వాత అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు. కలెక్టర్ గారు, లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి, పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి. కొన్ని దగ్గరలో సికం ల్యాండ్లలో అప్రోచ్ అయ్యారు, చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. పర్టికులర్గా వరంగల్లో మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్. ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సంబంధిత అధికారులు, మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్, ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో, కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అని ఏం కావాలనో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి. మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు. స్మార్ట్ సిటీలో తెచ్చుకోగలిగిన తెచ్చుకోండి. బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ ఇవ్వండి. గవర్నమెంట్ ఈజ్ హియర్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి. అదేవిధంగా ఇప్పటి వరకు ఆ స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిండ్రా చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చినాం 1 year వరంగల్ స్మార్ట్ సిటీ. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఎంబడే టేకప్ చేయాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కలెక్టర్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకోండి. డిపార్ట్మెంట్ హెడ్స్కి నేను సూచన ఏం చేస్తున్నా అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ఫస్ట్ మీ లెవెల్ ఒక రివ్యూ తీసుకొని గ్రౌండ్ లెవెల్ ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్తో ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్ కమిటీని ఇచ్చేసి వాళ్ళు కలిసి ఫీల్డ్ విజిట్ చేయాలి. కలెక్టర్లను కూడా అందులో భాగం చేసి కలెక్టర్ల ద్వారా నివేదికలు తయారు చేస్తే మనం ఏం ఫండ్స్ ఇవ్వడానికి ఉంటుందో మనకు స్పష్టత వస్తుంది. మీరు ఒక నివేదిక తయారు చేసుకున్నాక ఏ జిల్లాకు ఆ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రజాప్రతినిధుల అధికారులతో ఇమ్మీడియట్గా రివ్యూ తీసుకొని ఆ నివేదికలు తయారు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ ఇవ్వాలనేది రెండింటి మీద కూడా మేము క్లారిటీ ఇచ్చి దానికి కావాల్సిన నిధులు మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఇక ముందు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్,
మీరు ఏదో ఈ ఒక్కసారి వచ్చింది దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దాము అని అనుకుంటే మీ తప్పు. పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది. మీకు కోవిడ్ తర్వాత క్లైమేట్ చేంజెస్ జరిగినాయి. ఇంకా రెగ్యులర్గా మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది ఉంటుంది కాబట్టి ఈ ఇష్యూస్ని పర్మనెంట్గా ఎట్లా అడ్రస్ చేయాలనో మీ దగ్గర ప్రణాళిక ఉండాలి. అంటే రిసోర్సెస్ అంటే ఫండ్స్ రిసోర్సెస్ ఎట్లా మనం చేసుకోవాలి, యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, మీ దగ్గర అందరి దగ్గర కూడా నివేదికలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఎవరైనా అధికారులు ఉన్న నెక్స్ట్ 10-15 డేస్ అన్ని సెలవులు రద్దు చేయండి. క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేయండి. ప్రభుత్వం వైపు నుంచి మీకు పూర్తిగా సహకారం ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఇచ్చే నివేదికలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఫీల్డ్లో మీరు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని తక్షణం దీని మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తే నేను మళ్ళీ అన్ని జిల్లా కలెక్టర్లతోనే హైదరాబాద్ స్థాయిలో నేను మళ్ళీ రివ్యూ తీసుకుంటాను. అరవింద్, నెక్స్ట్ 1 week, after 1 week, ask them to come with reports. టోటల్గా ఆయా జిల్లా నివేదికలు మీరు తెప్పించుకొని మీరు అంతా చేసిన తర్వాత నాకు ఒక రిపోర్ట్ పెట్టి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకవేళ ఏమన్నా వాళ్ళ కమిటీని ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా లేకపోతే మనమే వెళ్ళి నివేదిక చేయాలన్నా ఏం చేయాలని దాని చేత రెవెన్యూ మంత్రి గారు మీరు పర్సనల్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్ఎన్బి అక్క పక్క నుంచి చెప్తుంది, ఆర్ఎన్బిలో చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయని. ఆర్ఎన్బి అధికారులు వికాస్ ఆర్ఎన్బి నుంచి ఏమున్నదో మీరు స్పెషల్గా ఒక ఆఫీసర్ని చేసి దీని మీద కంప్లీట్గా నివేదికలు తెప్పించండి. లోకల్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఒకసారి దీన్ని టోటల్గా నివేదికలు తెప్పించి పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ, అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది. దయచేసి నిర్లక్ష్యం అనేది వదలండి, క్షేత్రస్థాయిలకు వెళ్ళండి. కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్లు చేయాల్సిందే. నేను కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన మీ ఏసీఆర్లు రాసినప్పుడు మీ ఫీల్డ్ విజిట్స్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. మీరు అనుకోవచ్చు ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఎక్కువ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని. ట్రాన్స్ఫర్ చేయకుండా మీ వార్షిక నివేదికలలో కూడా మీరు ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ చేసారు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని చేసారు, డిజాస్టర్లో ఎన్ని అడ్రస్ చేసారు, అన్నిటిని కలిపి దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా ప్రభుత్వం పరిగణిస్తుంది. దయచేసి ఈ అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తూ, బాగా పనిచేయాల్సిన అధికారులకు సూచనలు చేస్తూ భవిష్యత్ కార్యాచరణని సిద్ధం చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. విశాఖ ఎంబీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే దీనికి కారణమనే ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. విశాఖ ఎంబీపీ కాలనీలోని డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే ఇందుకు కారణమనే ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే దీనికి కారణమని
ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ్ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమత కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. విశాఖ ఎంబీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమత కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. ఓ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే దీనికి కారణాలనే ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమత కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నందకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నంద, యాక్చువల్గా ఏం జరిగింది, అలాగే ముఖ్యంగా ఈ చనిపోయిన విద్యార్థి ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే తోటి విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రమణ. ఏదైతే విశాఖపట్నం ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఈ యొక్క సమత కాలేజీలోని లాస్ట్ ఇయర్ చదువుతున్న సాయి కృష్ణ అనుమానాస్పద మృతిగా మనకైతే ఇప్పుడు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి కాలేజ్ దగ్గర కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తోటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఇద్దరు వల్లే ఈ యొక్క మా ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి చాలా తీవ్ర మనోవేదనకి ఆందోళనకి కూడా గురవుతున్నారు. ప్రస్తుతానికి మనం ఏదైతే సాయి తేజకి సంబంధించిన మృతదేహం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్న మార్చరీ విభాగం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఏదైతే వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన చూపిస్తున్నాడో ఈ యొక్క మార్చరీలోనే సాయి తేజ తాలూకా మృతదేహం కూడా ఉన్నది. మనకి వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. వాళ్ళ తాలూకా బంధువులు కూడా ఇక్కడే చాలా తీవ్ర మనోవేదనకి గురవుతున్నారు, దుఃఖసాగరంలో ఉన్నారు. ఎందుకంటే అందొచ్చిన బిడ్డ ఒక్కసారిగా ఇట్లాగ జరగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వీళ్ళందరూ కూడా సాయి తేజకి సంబంధించిన నానమ్మలు, అమ్మమ్మలు, పిన్నమ్మలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి మార్చరీ దగ్గరికి వచ్చి బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకి దాదాపుగా ఉదయం 11-11:30 మధ్యలోని ఈ యొక్క ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు చెప్తున్నారో, ముఖ్యంగా ఎవరైతే సమతా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం యొక్క వేధింపుల వల్లే, ముఖ్యంగా ఎవరైతే కాలేజీలో ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వేధింపుల వల్లే ఇతను ఇలా చేసుకున్నాడు అనేది ప్రధానంగా మనకు సమాచారం అయితే అందుతుంది. పోలీసులు ఇప్పటికే ఈ యొక్క మృతదేహాన్ని మార్చరీకి పంపించి దీనిపైన లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అసలు ఈ యొక్క సమతా కాలేజు ఇంత 21 సంవత్సరాల వయసు గల సాయి తేజ అది కూడా లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ సెమ్ కి సంబంధించి రికార్డ్ షీట్స్ ఏవో సబ్మిట్ చేయలేదని ఒక కారణంతో ఇద్దరు టీచర్స్ బాగా వేధింపులు గురి చేస్తున్నారు అని చెప్పి ఇటు తల్లిదండ్రుల దగ్గర కూడా వాపోయినట్టుగా తెలుస్తుంది. అయితే తోటి విద్యార్థులందరూ కూడా ఆ కాలేజ్ దగ్గర ఆందోళన కూడా చేస్తున్నారు. కేవలం మా ఫ్రెండ్ ఈ యొక్క టీచర్ల యొక్క ఏదైతే వేధింపుల వల్లే చనిపోయాడు అనేది ప్రధానంగా అక్కడ తోటి విద్యార్థులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే కళాశాల యాజమాన్యం దీనిపైన ఎప్పటికీ ఎటువంటి నోరు మెదపకుండా కేవలం ఎవరైతే వేధింపులకి గురి చేశారో ఆ యొక్క టీచర్స్ కి సపోర్ట్ చేసే విధంగా కూడా ఈ యొక్క సమతా కాలేజ్ ఉన్నది. దాదాపు 21 సంవత్సరాల వయసు గల ఈ యొక్క విద్యార్థి అంటే భావి తరాలకి కరెక్ట్ గా ఉద్యోగం చేసేటందుకు కానీ ఇక పై చదువులు చదివేటందుకు కానీ వెళ్లాల్సిన అబ్బాయి ఒక్కసారిగా చేతికి తీరని రోగాలకు వెళ్ళిపోయాడని చెప్పి ఇక్కడ బాధ్యతలందరూ కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆ నానమ్మ ఉన్నారు ఇక్కడ, ఆవిడ చూడాలి, ఆవిడ యొక్క మనోవేదన, ఏడుపు, చేతికి అందొచ్చిన విద్యార్థి, చేతికి అందొచ్చిన మనవడు ఒక్కసారిగా చనిపోయాడు అని చెప్పి ఎంత బాధపడుతున్నారు. అమ్మా మీరు ఏమంటారమ్మా, ఎలా జరిగింది అసలు ఇది? మీ మనవడు పేరేంటమ్మా? ఏ స్కూల్లో చదువుతున్నాడమ్మా, ఏ కాలేజీలో? మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇలా జరిగింది అని?
శ్రీకాకుళం దగ్గర ఎక్కడమ్మా? నిమ్మల వలస. ఒక్కసారిగా అంటే 21 సంవత్సరాల మనవడు, నీకు అందొచ్చే వయసులో ఉన్న మనవడు ఇట్లా చేసుకున్నాడు అంటే ఏంటమ్మా నీకు ఒకసారి తెలియగానే ఎలా అనిపించింది? ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క మార్చురీ ఉన్నదో, మార్చురీ దగ్గర కూడా వీళ్ళందరూ బంధువులందరూ కూడా ఆ మృతదేహాన్ని లోపల ఉంచి బయట వీళ్ళందరూ ఎలా ఎంత రోధిస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఇదే నేపథ్యంలో చూసుకోవచ్చు, కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు కూడా ఎప్పుడైతే సాయి తేజ ఇట్లాగా హ్యాంగింగ్ చేసుకున్నాడో, కారణాలు ఏవి తెలియదని చెప్తే అటు శ్రీకాకుళం అటువైపు ప్రాంతాల నుంచి సంబంధించి వాళ్ళందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా సాయి తేజకి సంబంధించిన తండ్రి ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన బంధువులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మార్చురీ దగ్గర తీవ్ర మనోవేదన, ఆందోళనకు గురవుతున్నారు. చేతికి అందు వచ్చిన బిడ్డ ఒక్కసారిగా అనంత తీరాలకు వెళ్ళిపోయాడు, ఎవరిస్తారండి మా అబ్బాయికి అని బాధపడుతున్న తరుణం కూడా ఉన్నది. అదే ఇక్కడ బంధువు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ అసలు ఏం జరిగిందండి, ఎలా జరిగింది? మాకైతే తెలియదండి. మా తమ్ముడు గారు ఏమన్నారంటే అన్నయ్య అలాగా బాబు చనిపోండు తేజ అని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మేము మెడికల్ టవర్ హాస్పిటల్ వేసుకుంటే ఇల్లని అంతవరకే ఆ కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు వచ్చి అంటే ఏదో చెప్తున్నారు. చెప్తే సెక్యూరిటీ అంటే వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అంతవరకే మాకు తెలిసింది, తర్వాత తెలియదు. అప్పుడు బాడీ అంటే తెలియదు, మ్యాటర్ అంటే మాకు తెలియదు. ఒక్కసారిగా చేతికి అందు వచ్చిన కొడుకు కదండి, 21 సంవత్సరాలు. ఇలాగ టీచర్ల వేధింపుల వల్ల ఇలా జరగడం ఎంతవరకు అండి? టీచర్లు టార్చర్ పెట్టారు అన్నారు, అంతవరకు మాకు తెలుసు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ యొక్క టీచర్లు మెయిన్ గా రికార్డ్ షీట్స్ రాయడంలో కొంత మేరకి ఇతన్ని ఇబ్బంది పెట్టడం, వేధింపులకి గురి చేయడం, ఇటువంటి కారణాల వల్లే 21 సంవత్సరాల వయసు గల సాయి కృష్ణ ఒక్కసారిగా ఇటువంటి పని చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా తీవ్ర మనోవేదనకి గురవుతూనే దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలి, అసలు ఎటువంటి పరిస్థితుల్లోని ఇలాంటి ఘటన జరిగింది అన్న దానిపైన కూడా లోతైన దర్యాప్తు చేయాలి. అలాగే ఎవరైతే ఇతను చనిపోవడానికి గల కారణం ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్ట న్యాయపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో వాటన్నిటినీ చేయాలని చెప్పి ఇక్కడ బంధువులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది కాలేజ్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. తోటి విద్యార్థులందరూ కూడా కంపల్సరీగా దీనిపైన జస్టిస్ జరగాలి, మాతో చాలా సఖ్యంగా ఉండేటోడు, మంచిగా చదివే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేశాడు అని అంటే మేము అసలు ఎటు పరిస్థితుల్లో కూడా నమ్మేది అసలు లేదు, కానీ ఇలా చేసుకున్నాడు ఏంటి అని అనేసి కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకి, బాధకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా 11-11:30 మధ్యలోని ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే ఆ తల్లిదండ్రులు తోటి విద్యార్థులందరికీ చెప్పడం, వెంటనే విద్యార్థులే వచ్చి ఆటోలో డైరెక్ట్ గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా తెలిసి ఇమ్మీడియట్ గా అతన్ని ఇక్కడికి కేజీహెచ్ దగ్గరికి తీసుకొని వచ్చారు. కానీ తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఎవరైతే సాయి కృష్ణతో చదువుతున్న చిన్ననాటి స్నేహితులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చూపిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క మార్చురీకి చుట్టుపక్కలే తమ ఫ్రెండ్ ని చూడాలి ఒక ఆతృతతో ఇక్కడికి అందరికీ వచ్చారు. కానీ తల్లిదండ్రులు మట్టుగా కొంతమంది విద్యార్థులు కూడా అసలు కాలేజీ యాజమాన్యం, అందులో పనిచేస్తున్న ఈ యొక్క అధ్యాపకులు, టీచర్స్ వల్లే, వాళ్ళ వేధింపుల వల్లే చనిపోయాడనేది ప్రధానంగా వాళ్ళు అక్కడ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఎంవీపీ పోలీసుల మట్టుగా దీనిపైన లోతైన దర్యాప్తు చేసి అసలు ఇటువంటి ఘటనలకు గల కారణాలు ఏంటన్న దానిపైన, అలాగే ఇతను చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎవరి వల్ల అనే దానిపైన వాళ్ళ మీద కూడా చట్ట న్యాయపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని చూపిస్తున్న ఈ యొక్క మార్చురీ అవుట్ పోస్ట్ దగ్గర మొత్తం వీళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఈ యొక్క మృతదేహాన్ని అప్పచెప్పిన తర్వాత తీసుకుని వెళ్ళి అంత్యక్రియలు చేసే దిశగా కూడా వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఒక దగ్గర ఒక అనిశ్చిత భావం, ఒక బాధకు లోనే ఉన్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ నందా.